ఆట ఆడిపిద్దాం. 1 2 3 గో ఫినిక్స్. ఏందిరా నువ్వు ఇలా ఉన్నావు? ఈ లెగ్ బై వచ్చి లోపలికి వచ్చింది, ఇది బయటికి వెళ్ళింది. వాడితేనే మజా వస్తుంది. చలో ఆడదాం. వెయిట్ సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ క్రికెట్ బై హెచ్ఆర్కే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారని అనుకుంటున్నా. ఈ రోజు మనం ఆడబోయేది T20 వైట్ బాల్ టోర్నమెంట్ మ్యాచ్. సో టోర్నమెంట్ మ్యాచ్ అనగానే మన టీం కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, అపోనెంట్ కూడా చాలా స్ట్రాంగ్ టీం. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే అటు ఆపోజిట్ టీమ్ టఫ్ ఇటు మన టీం కూడా స్ట్రాంగ్ టీమ్. సో బోత్ ద టీమ్స్ ఆర్ వెరీ గుడ్. ఇది మన ఫస్ట్ లీగ్ మ్యాచ్. సో ఈ లీగ్లో ఎట్లా అంటే టాప్లో ఉన్న వాళ్ళు ప్లాటినం కప్, గోల్డ్ కప్, సిల్వర్ కప్ అనేది ఆడతారు. సో మనం ప్లాటినం గెలవాలంటే 5కి 5 మ్యాచెస్ ఆర్ నెట్ రన్ రేట్ని రిక్వైర్ని బట్టి టేబుల్ టాప్ని డిసైడ్ చేశారనమాట. మనం ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఆడతావరా? స్ట్రైక్ తీసుకున్నాం. పర్లేదు రాకి. ఎస్, ఇంకోటి రావచ్చు. ఫంబుల్ అయింది, కొంచెం రావచ్చు. అది బాగుంటుంది. బాగా షార్ట్ అన్న, బాగానే బాగుంటుంది. తగలేదు. ఓకే పడతాం. వెయిట్ ఇది క్విక్ వచ్చింది. ఇందాక స్లో పడి లేచింది కొంచెం. బౌన్స్ బాగానే ఉందన్న. గ్లవ్ తాకింది. చాలా క్విక్ వస్తుంది, లేదంటే కొంచెం పడి మెల్లగా వస్తుంది. అన్న బౌండరీ కొట్టింది కదా, అది ఆగొచ్చింది. వెయిట్ బాగా మూవ్ అయింది. ఇది కొద్ది మూవ్ అయింది. 1-1 ఈజీ. కొంచెం ఆగొచ్చింది. 2 పోలే. వెయిటింగ్. ఈ లెగ్ బై వచ్చి లోపలికి వచ్చింది, ఇది బయటికి వెళ్ళింది. గుడ్, వాడితేనే మజా వస్తుంది. చలో ఆడదాం. ఉంది 2 ఎస్ కాల్ లేట్ అయ్యి హోల్డ్ అయింది బాల్ అంటున్నా. నువ్వు అర్లీ ఆడేసా వెట్టి తీసుకుంది. చలో పర్లేక వన్ విల్ టేక్ ఇట్. ఎస్ కవర్ బ్యాట్ ఓపెన్ కంప్లీట్గా ఇలా తిరుగుతుందా, జారిపోతుందా అనిపిస్తుంది. గ్రిప్ ఏమన్నా కాంటాక్ట్లో తిరుగుతుందా చూసుకో. ఇదైతే బ్యాట్ తిరిగిందా? పర్లేదు చలో. బాబా షార్ట్ అన్న. చాలా ఉంది. ఎస్ నువ్వు ప్రీమియర్ ఆడుతున్నావు, ఇంకోటి ఏంటంటే గట్టి కొట్టాలని చూస్తున్నావు, పైన కొట్టాలని చూస్తున్నావు. అదంతా అవసరం లేదు. బ్యాట్ మీద మంచి బాల్ వస్తుంది కదా, డ్రైవ్స్ ఆడు. వాడు ఎంత నీట్గా ఆడుతున్నాడు కదా, నువ్వు డ్రైవ్ నీ గేమ్ ఆడు, నీ స్ట్రెంత్ ఆడు. అవసరం లేదు మనకి, ఎక్స్ట్రా అవసరం లేదు. డూడ్ బాల్ అవుతుందిరా, వాడు ఆ మైండ్ సెట్ ఆడుతున్నాడు.
ఇంకోటి ఏంటి పైకి ఆడాలని చూస్తున్నావు వద్దు డ్రైవ్స్ ఆడి స్ట్రెంత్ ఏంటి డ్రైవ్స్ పైన ఆడటం Yes. Yeah. స్లో వస్తున్నాయి. ఇక్కడ పడింది స్లో వస్తుంది, అటు పడింది క్విక్ వస్తుంది. ఫస్ట్ది ఫాస్ట్ వెళ్ళింది, తర్వాత రెండు నీ షోల్డర్ తగిలింది, ఇది స్లో వచ్చాయి. చలో ఓకే ఫాస్ట్ ఉండు. లేదు yes. లైన్ పైన సూపర్ షాట్. నాకు 2 లేదది ఇది మళ్ళా పైన అయిపోయింది. రా మీదే కాల్, రిస్క్ మీదే. ठीक है 143 हम ట్రై చేద్దాం డిఫెండ్ చేయడానికి. అంత ఈజీ ఉంటుంది వాళ్ళకి కూడా, కొంచెం ఆగొస్తుంది. సో బేసికల్గా గేమ్లో ఉండండి, పవర్ ప్లేలో ఎంత వీలు అయితే అంత పవర్ ప్లేలో క్లోజ్, వికెట్స్ తీసి. ఓకే, పాజిటివ్ ఇంటెంట్తో ఉండండి. సో ఆట ఆడిపిద్దాం ఫస్ట్.
1 2 3 గో ఫినిక్స్ ఏందిరా నువ్వు ఇలా బ్యాటింగ్ లోనే 3 వాడు చెప్తాడు అశోక్ చెప్తాడు మనం గో ఫినిక్స్ అన్నాం 3 తర్వాత 1 2 3 గో ఫినిక్స్ రాకేష్ అన్ని కంగారే. बॉलिंग या बॉलिंग लवली स्टार्ट मोहित भाई क्या रुकेगा भाई क्या चीट नहीं यार लवली शॉट है लवली शॉट Catch it! Lovely boy. Bold यार. Oh, almost boy. Catch it, boy. Lovely. क्या catch it easy జాగ్రత్త అరే క్యాచ్ अच्छा बैटिंग किया సో ఈ గైస్ ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసిన. వీ లాస్ట్ ద మ్యాచ్ 18.2 ఓవర్ సంథింగ్ మ్యాచ్ అయితే అయిపోయింది. మేము కూడా 18.2లో ఆల్అౌట్ అయిపోయినాం. ఇనీషియల్గా మాకు కూడా మంచి స్టార్టే వచ్చింది. 11 ఓవర్స్కి 1 వికెట్ డౌన్ ఉండే. బట్ తర్వాత అంటే బ్యాటింగ్ కూడా కొలాప్స్ అయిపోతుంది, అది మాకు ఈరోజు జరిగింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉండే, బట్ దట్స్ ఓకే. అండ్ వాళ్ళు కూడా టాప్ బౌలింగ్ వేసారు, ఆ వికెట్కి తగ్గట్టు బౌలింగ్ వేసారు. ఇనిషియల్గా పవర్ ప్లేలో వన్ వికెట్ పోయింది, తర్వాత 2 వికెట్స్. వాళ్ళవి కూడా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. బట్ మాకు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆ బౌలింగ్ అనేది మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఒకవేళ యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళని కూడా ఆల్అౌట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 6 to 7 వికెట్స్ పడ్డాయి అనుకుంటా. సో ఈ మ్యాచ్ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. బై బాయ్.